హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడాలనుకోండి రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ ద చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ అండ్ అంతేకాకుండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ నిక్ ఖాన్ సాదిక్ ఖాన్ మేయర్ ఆఫ్ లండన్ తననైతే కలవడం జరిగింది పాసిబుల్ రెసల్ మేనియా గురించి. సో జాన్ సీనా ఆల్రెడీ చెప్పిండు లాస్ట్ ఇయర్ మనీ ఇన్ ద బ్యాంక్ లండన్లో జరిగినప్పుడు రెసల్ మేనియా లండన్కి తేవాలి అని. సో అది నిజం చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు లండన్ మేయర్ని కలవడం జరిగింది ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్. సో రెసల్ మేనియా డిస్కషన్స్ అనేది చెప్తారు. సో రెసల్ మేనియా 41 ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, లాస్ వేగస్లో జరుగుతుంది. అండ్ రెసల్ మేనియా 42 మేబీ లండన్లో చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రూమర్స్ ట్రూ అయితే లండన్ కి రెసల్ మేనియా అయితే రాబోతుంది. సో సూపర్ హ్యాపీగా ఉంటారు ఫ్యాన్స్. నెక్స్ట్ సిఎం పంక్ ద సెకండ్ సిటీ సెయింట్. సో తన కాంట్రాక్టెడ్ 3 yearsకి అయితే సైన్ చేయడం జరిగిందంట. తను ఫస్ట్ సర్వైవర్ సిరీస్ నవంబర్లో రిటర్న్ చేసినప్పుడు. సో 3 years అంటే 2026 నవంబర్ దాకా ఉంటుంది సీఎం పంక్ కాంట్రాక్ట్. అయితే రీసెంట్గా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళే సీఎం పంక్ని అప్రోచ్ అయ్యి మనం కాంట్రాక్ట్ రీస్ట్రక్చర్ చేద్దామని అయితే చెప్తారంట. సో సీఎం పంక్ యాటిట్యూడ్ పట్ల కానీ బిహేవియర్ పట్ల కానీ చాలా పాజిటివ్గా ఉందంట. డబ్ల్యూడబ్ల్యూ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు సీఎం పంక్. సో తన బిహేవియర్ చాలా బాగా నచ్చింది. సో అందువల్లనే సీఎం పంక్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందంట డబ్ల్యూడబ్ల్యూని వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికి పోదలుచుకోలేదట పంక్. సో ఒకవేళ తన కెరియర్ ఎండ్ అయిపోతే ఇప్పుడు షాన్ మైకల్స్ ఎన్ఎక్స్టీ నడుపుతాడు కదా. సో అదే విధంగా సీఎం పంక్ కూడా ఎన్ఎక్స్టీకి వచ్చి ఎన్ఎక్స్టీ టాలెంట్కి హెల్ప్ చేయడమో లేకపోతే షోస్ రన్ చేయడమో చేసే ఛాన్స్ అయితే ఉన్నాయంట. సో దెన్ నౌ ఫర్ ఎవర్ సీఎం పంక్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూతోనే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి 100%. ఇంకొక సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఏడబ్ల్యూకి వెళ్ళిండు. అతను ఎవరో కాదు, బ్రయన్ డానియల్సన్. సో బ్రయన్ డబ్ల్యూడబ్ల్యూలో అండ్ ఏడబ్ల్యూలో బ్రయన్ డానియల్సన్. తన కాంట్రాక్ట్ అయిపోతుంది ఏడబ్ల్యూతోని August 1st. సో ఇది బ్రయన్ డానియల్సన్ అని చెప్పిన August 1st నా ఏడబ్ల్యూ రెజ్లింగ్ కాంట్రాక్ట్ అయిపోతుంది అని. అయితే బ్రయన్ డానియల్సన్కి ఆల్ ఇన్ August 25th లండన్ వెంబ్లీ స్టేడియంలో జరుగుతుంది. అందులో మ్యాచ్ ఉంది సర్వ్ స్టిక్లైన్ ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్కి. సో మరి ఈ మ్యాచ్లో 100% కంప్లీట్ అయితే చేస్తాడు. బట్ అఫీషియల్గా ఇంకొక కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు. ఇది తన ఫుల్ టైమ్ రెజ్లింగ్ కాంట్రాక్ట్. డానియల్ బ్రయన్ ఆల్రెడీ చెప్పిండు ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత తను ఫుల్ టైమ్ రెజ్లింగ్ ఓన్లీ పార్ట్ టైం చేస్తా అని. సో ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ సైన్ చేసినా అది పార్ట్ టైం కాంట్రాక్ట్ గానే ఉండబోతుంది. సో మరి డానియల్ బ్రయన్ డబ్ల్యూడబ్ల్యూకి వస్తాడా అంటే వచ్చే ఛాన్స్ అయితే 100% లేవు. పాసిబుల్లీ ఏడబ్ల్యూతోనే స్టిక్ అనే ఛాన్స్ ఉంది బ్రయన్ డానియల్సన్. సో August 25th తన మ్యాచ్ ఉంటుంది ఆల్ ఇన్లో. అండ్ దాని తర్వాత కూడా కొన్ని డేట్స్ వర్క్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఎవ్రీ వీక్ డైనమైట్ కానీ ఏడబ్ల్యూ వీక్లీ షోస్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే లేవు. తన ఫ్యామిలీకి టైం కేటాయిద్దామని డానియల్ బ్రయన్ అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ద బీస్ట్ ఇన్కార్నేట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ గురించి ట్రిపుల్ హెచ్ని అడిగితే బ్రాక్ లెస్నర్ ఎప్పుడు వస్తాడని అడిగితే ట్రిపుల్ హెచ్ క్లియర్ కట్గా చెప్పిండు అది నా డెసిజన్ కాదు, అది బ్రాక్ లెస్నర్ డెసిజన్. సో బ్రాక్ లెస్నర్ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మాకు ఒకసారి కాల్ చేస్తే మేము డిస్కస్ చేస్తాం, ప్లాన్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ట్రిపుల్ హెచ్ చెప్పిండు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్రాక్ లెస్నర్స్ హ్యాండ్స్. సో బ్రాక్ లెస్నర్ ఎట్లా డిసైడ్ అయితే అట్లా. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఆపుతుంది బ్రాక్ లెస్నర్, లేకపోతే బ్రాక్ లెస్నర్ రాకపోవడానికి ఇంకేవో రీజన్స్ ఉన్నాయి అనేది అయితే కాదు అని అయితే ట్రిపుల్ హెచ్ స్టేట్మెంట్ ద్వారా మనకి క్లియర్ కట్గా అర్థమైంది. సో బ్రాక్ లెస్నర్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళ కిడ్స్ని కానీ వైఫ్తోని కానీ చూసుకుంటా. సో తను కనుక మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి వచ్చి ఏదన్నా చేద్దాం అనుకుంటే 100% మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడతాం అయితే ట్రిపుల్ హెచ్ చెప్పడం జరిగింది. సో మన ద బీస్ట్ ఇన్కార్నేట్ బ్రాక్ లెస్నర్ వస్తాడా లేదా అనేది చూడాలి. సమ్మర్ స్లామ్ 2026 మినియాపోలిస్ మినిసోటాలో జరుగుతుంది. బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్. సో 100% తన రిటైర్మెంట్ మ్యాచ్ అక్కడ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సో మరి అది నిజమవుతుందా? బ్రాక్ లెస్నర్ 2024లో వస్తాడా లేకపోతే 2025లో ఆయన షో అప్ చేస్తాడా అనేది చూడాలి. అండ్ అదే కాకుండా డ్రూ మ్యాకెంటైర్ ట్విట్టర్లో ఒక ఫోటో పెట్టి డిలీట్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఏంటిదంటే డ్రూ మ్యాకెంటైర్ అండ్ ఏడబ్ల్యూ సూపర్ స్టార్ జాక్ పెర్రీ. సో ఈ ఫోటో పెట్టి దిస్ ఈజ్ అ రియల్ ఫోటో, క్రయస్ రివర్ అని అయితే కొటేషన్ పెట్టిండు. దాని తర్వాత ఆ ఫోటోని అయితే డిలీట్ చేసిండు. సో క్రయస్ రివర్ అనేది ఒక ఫేమస్ లైన్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాక్ పెర్రీకి అండ్ సీఎం పంక్కి చాలా హిస్టరీ ఉంది ఏడబ్ల్యూలో. సీఎం పంక్ ఏడబ్ల్యూ నుంచి ఫైర్ కావడానికి గల ఇండైరెక్ట్ కారణం జాక్ పెర్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇలా స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అంటే జాక్ పెర్రీ సీఎం పంక్, జాక్ పెర్రీ నేను ఒక మ్యాచ్లో రియల్ గ్లాస్ వాడతా, రియల్ గ్లాస్తో కొడతా అని అయితే అన్నాడు. సీఎం పంక్ జాక్ పెర్రీకి చెప్పింది రియల్ గ్లాస్ వాడకు, ఫేక్ గ్లాసెస్ ఉంటాయి కదా జనరల్గా, సో అలాంటి వాడు, మళ్ళీ రియల్ గ్లాస్ అంటే మనకే ఎఫెక్ట్ అవుతుంది అని సీఎం పంక్ చెప్తే జాక్ పెర్రీ అన్నాడు లేదు నేను రియలిస్టిక్ ఫీల్ కోసం రియల్ గ్లాసే వాడతా అని. వినకుండా ఏడబ్ల్యూ షో ఆల్ ఇన్ లాస్ట్ ఇయర్ జరిగింది కదా. సో ఆ షోలో హుక్తో మ్యాచ్లో హుక్ని కొట్టి ఇది రియల్ గ్లాస్ క్రైమియా రివర్ అని అయితే కెమెరాని చూసి చెప్తాడు.
సో ఆ స్టేట్మెంట్ చాలా వైరల్ అయింది. ఆ మ్యాచ్ తర్వాత బ్యాక్ స్టేజ్కి జాక్ పెరీ వెళ్తాడు. దాని తర్వాత సీఎం పంక్కి జాక్ పెరీకి గొడవ జరుగుతుంది. నువ్వు అట్లా కెమెరా ముందు నా గురించి ఎట్లా మాట్లాడతావు అని సీఎం పంక్ కోపం కావచ్చు, జాక్ పెరీ కావచ్చు. సో ఆ బ్యాక్ స్టేజ్లో బ్రాల్ అయితే చోటు చేసుకోవడం జరుగుతుంది ఇద్దరి మధ్య. సో ఆ బ్రాల్ కారణంగా జాక్ పెరీని AEW సస్పెండ్ చేస్తుంది అండ్ సీఎం పంక్ని ఫైర్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి సీఎం పంక్ మళ్ళీ WWEకి రిటర్న్ వచ్చింది. మన అందరూ తెలిసిందే. జాక్ పెరీ చాలా రోజుల తర్వాత న్యూ జపాన్లో షో అప్ అయి మళ్ళీ ఇప్పుడు AEW టెలివిజన్ మీదకి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు కరెంట్ TNT ఛాంపియన్గా ఉన్నాడు జాక్ పెరీ. సో ఆల్ ఇన్లో జాక్ పెరీ వర్సెస్ డర్బీ అలెన్ 1-on-1 మ్యాచ్ ఫర్ ద TNT ఛాంపియన్షిప్ ఉంటుంది ఆగస్ట్ 25th వెంబ్లీ స్టేడియంలో. సో ఇది జాక్ పెరీకి అండ్ సీఎం పంక్కి ఉన్న హిస్టరీ. సో రీసెంట్గా అంటే నిన్ననే జరిగిన కామికాన్ ఈవెంట్లో, సో కామికాన్ ఏంటంటే రెజ్లింగ్కి కావచ్చు లేకపోతే మిగతా వేరే సెలబ్రిటీస్ కావచ్చు, సో వాళ్ళందరూ అటెండ్ అయ్యే ఈవెంట్. సో అందులో WWE సూపర్ స్టార్స్ అండ్ AEW సూపర్ స్టార్స్ వచ్చిండ్రు. సో డ్రూ మ్యాకెంటైర్ జాక్ పెరీని కలవడం జరిగింది. సో కలిసిన సందర్భంగా జాక్ పెరీతో ఫోటో దిగి సీఎం పంక్ని మాక్ చేస్తూ క్రయాస్ రివర్ అని అయితే ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. సో డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ స్టోరీ లైన్ మన అందరూ తెలిసిందే ఎంత బాగా హిట్ అవుతుందో WWEలో. అండ్ సెత్ రాలిన్స్ స్పెషల్ గెస్ట్ రెఫరీగా మనకి సమ్మర్స్లామ్లో 1-on-1 మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో అది స్టోరీ గైస్ ఆ ఫోటో వెనకాల. అండ్ నెక్స్ట్ ఇప్పుడు WWE జపాన్లో టూర్ చేస్తుంది. సో ఈ వీకెండ్ జపాన్లోనే ఉంటుంది. జపాన్కి ఈయో స్కై జపాన్స్ ఓన్ అని అంతేకాకుండా ఆస్కా ఇంజురీ అయింది కదా, సో తను కూడా లైవ్ ఈవెంట్లో షో అప్ చేసి ఫ్యాన్స్తో మాట్లాడడం జరిగింది. అండ్ AJ స్టైల్స్ వర్సెస్ రోడ్స్ వర్సెస్ షిన్స్కే నాకమోరా. సో షిన్స్కే నాకమోరా యూజ్ చేస్తారు WWE, పర్టికులర్గా స్టోరీ కానీ క్రియేటివ్ డైరెక్షన్ కానీ ఏం లేకపోవడంతో. సో టోక్యో తన కంట్రీ కాబట్టి తనని లైవ్ షోస్లోనైతే ఈ మ్యాచెస్లో పెట్టడం జరిగింది, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో. అండ్ అంతేకాకుండా జపానీస్ లెజెండ్ మీకో సటోమూరా, సో తిను NXTలో కూడా కంపీట్ చేసింది, రాక్సన్ పిరెస్తో కూడా మ్యాచ్ అయింది. వెటరన్ రెజ్లర్ 30 years రెజ్లింగ్లో. సో తనైతే రిటైర్ కాబోతుంది మీకో సటోమూరా ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్లో. సో అది స్టోరీ గైస్. అండ్ అంతేకాకుండా MVP బాబీ లాష్లీ అండ్ టమీనా WWE నుంచి వెళ్ళిపోతారు అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళ కాంట్రాక్ట్ పాసిబుల్లీ నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోతుంది అండ్ WWE రీసైన్ చేసే ఛాన్స్ అయితే లేవు. సో ట్రిపుల్ హెచ్ని రీసెంట్గా అడిగితే ట్రిపుల్ హెచ్ ఏమన్నాడంటే అది బిజినెస్, పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఏ కంపెనీలోనైనా టాలెంట్ కాంట్రాక్ట్స్ అయిపోతాయి, రీసైన్ చేయాలనుకుంటే చేస్తాం లేకపోతే చేయం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ అని అయితే ట్రిపుల్ హెచ్ చెప్పడం జరిగింది దాని గురించి. సో బాబీ లాష్లీ, MVP అండ్ టమీనా, సో వీళ్ళైతే నెక్స్ట్ మంత్ తర్వాత WWEతోనే ఉండే ఛాన్సెస్ అయితే లేదు. అండ్ MVP ఏం చెప్పిండంటే తన కెరియర్ గురించి WWEలో. సో తను లాంగెస్ట్ ట్రైనింగ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఉండే 350+, సెకండ్ లాంగెస్ట్ ట్రైనింగ్ ఇన్ ద మోడర్న్ ఎరా. WWE వైజ్ చూసుకుంటే ఫస్ట్ డీన్ ఆంబ్రోస్, సెకండ్ MVP అండ్ ఇప్పుడు థర్డ్ లోగన్ పౌల్ ఉన్నాడు 250+ డేస్తోని. సో మరి సమ్మర్స్లామ్లో LA నైట్తో కంప్లీట్ చేస్తాడు, చూడాలి తను టైటిల్ నిలుపుకుంటాడా లేదా అని. అయితే MVP గురించి వస్తే ఫస్ట్ మనకి MVP WWEకి సైన్ చేసినప్పుడు రాయల్ రంబుల్లో రిటర్న్ చేసిండు చాలా ఇయర్స్ తర్వాత. అయితే ఓన్లీ వన్ ఆఫ్ తన కొడుకు కోసం WWE రింగ్లో చూడాలి అన్న కోరికను తీర్చడానికి రాయల్ రంబుల్లో సర్ప్రైజ్ అపియరెన్స్ అయితే ఇచ్చిండు. సో దాని తర్వాత WWE MVPని అప్రోచ్ అయ్యి ప్రొడ్యూసర్గా చేస్తావా అని అడిగిందంట. సరే అని ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్గా చేసిండు. అండ్ ప్రొడ్యూసర్ తర్వాత మనకి పాండమిక్ హిట్ అయింది 2020లో. సో పాండమిక్ కారణంగా లైవ్ షోస్ అంటే ఓన్లీ థండర్ డోమ్లో షోస్ చేసేవాళ్ళు కదా. సో అట్లా MVP ప్రొడ్యూసర్తో పాటు కామెంటేటర్గా కూడా మారిండు మెయిన్ ఈవెంట్ WWE షోకి. WWE మెయిన్ ఈవెంట్ షో వస్తుంది కదా దానికి. అండ్ దాని తర్వాత రాలో కొన్ని స్టోరీ లైన్స్ రాయడం కూడా మొదలుపెట్టిండు బ్యాక్ స్టేజ్లో అండ్ రాలో అపియర్ కూడా అవ్వడం జరిగింది. సో దాని తర్వాత టాలెంట్ కాంట్రాక్ట్ సైన్ చేసిండ్రు. దాని తర్వాత హర్ట్ బిజినెస్ ఫామ్ అయింది బాబీ లాష్లీ, సెడ్రిక్ అలెగ్జాండర్ షెల్టన్ బెంచ్మ్యాన్తో. సో ఇదంతా మనకు తెలిసిందే. సో ఒక మంచి రన్ అయితే వచ్చింది MVPకి. సో ఫైనలీ తనైతే డిపార్ట్ అవుతాడు. అండ్ రీసెంట్గా కూడా చెప్పిండు MVP ట్రిపుల్ హెచ్ని అడిగిందంట హర్ట్ బిజినెస్ వర్సెస్ బెడ్ లైన్ మ్యాచ్ చేద్దామా అని, హర్ట్ బిజినెస్ని మళ్ళీ రీఫార్మ్ చేద్దామా అని. అయితే ట్రిపుల్ హెచ్ ఆ ఐడియాకి అయితే నో చెప్పడం జరిగిందంట. సో స్పెక్యులేట్ చేస్తారు AEWలో హర్ట్ బిజినెస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఆల్రెడీ WWE షెల్టన్ బెంచ్మ్యాన్ రిలీజ్ చేసింది. అండ్ ఇప్పుడు బాబీ లాష్లీ MVP వెళ్తే వీళ్ళు ముగ్గురు కలిసి అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ WWEతోనే ఉన్నాడు, తనని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో వీళ్ళు ముగ్గురు కలిసి AEWలో ఇంకొక పార్ట్నర్ని ఎత్తుకొని హర్ట్ బిజినెస్ రీఫార్మ్ చేస్తారు అన్న రూమర్స్ వస్తాయి. బట్ చూడాలి అది ఎంతవరకు నిజమవుతుందని. సో అది సారీ గైస్ వాళ్ళ ముగ్గురు గురించి. అని అంతేకాకుండా AEW సూపర్ స్టార్ అండ్ రియా రిప్లీస్ హస్బెండ్ బడీ మాథ్యూస్ ఫిబ్రవరిలో తన AEW కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ రీసైన్ చేయడం జరిగిందంట AEWకి. సో నేను అనుకున్నాను చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి రియా రిప్లీ WWEలో ఉంది కాబట్టి బడీ మాథ్యూస్ కూడా పాసిబుల్ AEW కాంట్రాక్ట్ అయిపోతే WWEకి వస్తాడు కావచ్చు అని. బట్ బడీ మాథ్యూస్ అయితే AEWతో సైన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యిండు అండ్ AEWతో సైన్ చేసిండంట ఈ ఫెబ్లో. సో మరి ఆ డీల్ 3 years 1 year లేకపోతే 5 years అనేది ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే లేదు. సో బడీ మాథ్యూస్ AEWతోనే ఉండబోతాడు అండ్ తన పార్ట్నర్ మలకాయ్ బ్లాక్
ఏడబ్ల్యూ కాంట్రాక్ట్ 2025లో ఎండ్ అవుతుంది అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో యాక్చువల్గా టోనీ ఖాన్ 2022లో చెప్పిండు మలకాయ్ బ్లాక్ కాంట్రాక్ట్ 5 years ఉంది అని. బట్ ఇప్పుడేమో స్పెక్యులేషన్స్ 2025లోనే తన కాంట్రాక్ట్ అయిపోతుంది అని అంటారు. సో మరి తన కాంట్రాక్ట్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూకి వస్తాడా? మలకాయ్ బ్లాక్ వైఫ్ జెలినా వేగా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంది. సో మరి ఏం జరుగుతుంది 2025లో? ఒకవేళ నిజంగానే ఈ రూమర్స్ ట్రూ అయి మలకాయ్ బ్లాక్ కాంట్రాక్ట్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూకి వస్తాడా లేదా అనేది రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. దాకా డబ్ల్యూడబ్ల్యూకి ఇంకొక సూపర్ స్టార్ సైన్ చేసింది. తన పేరు ఏంటంటే డెల్టా. సో ఆస్ట్రేలియన్ ఇండిపెండెంట్ సర్క్యూట్లో తనకంటూ ఒక నేమ్ సంపాదించుకుంది. అండ్ రీసెంట్గా మనకి ఈ ఇయర్ ఎలిమినేషన్ ఛాంబర్ ఆస్ట్రేలియాలో జరిగింది కదా. సో అప్పుడు నిర్వహించిన ట్రైఅవుట్స్లో డబ్ల్యూడబ్ల్యూ చాలా బాగా ఇంప్రెస్ అయిందంట డెల్టాతోని. సో డెల్టా బ్రాడీ తన ఫుల్ నేమ్. సో ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూకి మనకు తెలిసిందే స్టెఫనీ వాకర్ మెక్సికో నుంచి సైన్ చేసింది. అండ్ జపాన్ నుంచి జూలియా ఉంది. సో ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనకి డెల్టా బ్రాడీ అయితే రాబోతుంది. సో న్యూ ఫేసెస్ అయితే వస్తారు. అండ్ వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ వాళ్ళకంటూ ఒక నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. స్టెఫనీ మెక్సికోలో కావచ్చు, జపాన్లో జూలియా కావచ్చు, అండ్ ఆస్ట్రేలియాలో డెల్టా. సో కాకుండా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ రాకిల్ రొడ్రిగస్ ఇంజురీ కారణంగా డబ్ల్యూడబ్ల్యూకి అయితే వస్తలేదు. తను తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా లేటెస్ట్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో మరి సమ్మర్ స్లామ్ లో వస్తుందా, సమ్మర్ స్లామ్ తర్వాత వస్తుందా అనేది చూడాలి. అండ్ అంతేకాకుండా అలెక్సా బ్లిస్ కూడా సమ్మర్ స్లామ్ కానీ సమ్మర్ స్లామ్ తర్వాత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనందరూ తెలిసిందే రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఊసో రిటర్న్స్ గురించి కూడా మనం చాలా వెయిట్ చేస్తున్నాం. సో అవి కూడా పాసిబుల్లీ సమ్మర్ స్లామ్ తర్వాత జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏడబ్ల్యూ ఆల్ ఇన్ లండన్ వెంబ్లీ గురించి మాట్లాడుకుంటే మర్సిడీస్ మొనే వర్సెస్ బ్రిట్ బేకర్ మ్యాచ్ అయితే అఫీషియల్ అయింది TNT ఛాంపియన్షిప్కి. అండ్ మర్సిడీస్ మొనేతోని ఒక లేటెస్ట్ సూపర్ స్టార్ అయితే జాయిన్ అయింది తనకి హెల్ప్ చేయడానికి, కమేలియా. సో కమేలియా యాక్చువల్గా NWA ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. తను ఇంతకుముందు NWAతోని ఉండే నేషనల్ రెజ్లింగ్ అలయన్స్, దాని తర్వాత AEWకి సైన్ చేసింది. అండ్ ఇప్పుడు అఫీషియల్గా మనకి ఈ వీక్ డైనమైట్లో మర్సిడీస్ మొనేకి హెల్ప్ చేయడానికి AEW డైనమైట్ టెలివిజన్లోకి అయితే వచ్చింది. సో మరి కమేలియా మెర్సిడీస్ మొనేతో ఉంది. అండ్ మరి బ్రిట్ బేకర్ కోలన్నా హెల్ప్ చేయడానికి వస్తారా? బ్రిట్ బేకర్ ఫార్మర్ పార్ట్నర్ జేమీ హేటర్ అయితే 1 year నుంచి రావడం లేదు ఇంజురీ కారణంగా. సో మరి తను ఇంజురీ నుంచి రిటర్న్ అయ్యి తను లండన్ అండ్ ఇంగ్లాండ్స్ ఓనే. సో మరి తన హోమ్ టౌన్లో వస్తుందా ఆల్ ఇన్ August 25th అనేది అయితే చూడాలి. అండ్ అంతకాకుండా టోనీ స్టామ్ రిటర్న్ చేసింది. టోనీ స్టామ్ వర్సెస్ మరాయా మే AEW వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్స్ అది. అండ్ అంతకాకుండా బ్రాండ్ డైనల్సన్ వర్సెస్ సౌత్ స్టిక్లాండ్ మ్యాచ్ కూడా ఉండబోతుంది. అండ్ TNT ఛాంపియన్షిప్ మ్యాచ్ ఇందాక మాట్లాడుకున్నట్టు జాక్ పెరీ వర్సెస్ డార్బీ అలన్. సో ఈ మ్యాచ్ అయితే అఫీషియల్గా సెట్ అయిపోయినాయి ఆల్ ఇన్కి. సో మరి ఇంకా ఎలాంటి మ్యాచ్ యాడ్ అయితే అనేది అయితే చూడాలి.